ఏపీని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి నెల పేదల సేవలో తరిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ ఉంటే కొందరు కావాలని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళపూడిలోని మలకపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ప్రసంగించిన చంద్రబాబు ఏపీ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. దీంతో పాటు వైసీపీ 5 ఏళ్ల విధ్వంసం, వైఎస్ వివేక హత్య కేసులో జగన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ప్రతి నెల 1వ తేదీన ఏపీలో గ్రామాలు కళకళలాడేందుకు పెన్షన్లే ప్రధాన కారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో జీతాలు, పెన్షన్లను సరిగా ఇవ్వలేదని విమర్శించారు. తాము పేదల్ని ఆదుకునేందుకు పేదల సేవలో కార్యక్రమం చేపట్టామని చెప్పారు. పెన్షన్ల కోసమే నెలకు 2,750 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు చంద్రబాబు. ఏపీలో పేదరికం లేకుండా చేస్తామని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ ఒకసారి పేదల్ని దర్శనం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే పేదల సేవలో ఇంకో పక్క నెలకు 2,750 కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. మనం 4,000, 6,000 ఇస్తే హర్యానాలో 2,500, 2,250, 2,250 ఇచ్చే పరిస్థితికి వచ్చారు వికలాంగులకైతే. పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆదాయం ఎక్కువ ఉన్నాయి. మనతో దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడంలా ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచి ఇస్తానని చెప్పి గడిచిన కాలానికి కూడా పెన్షన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని తన జీవితంలో చూడలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. అన్ని వ్యవస్థల్ని పూర్తిగా దెబ్బతీశారని మండిపడ్డారు. వైఎస్ వివేక హత్య కేసులో నాటకాలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేశారన్నారు. సింగయ్య జగన్ కారు కింద పడే మృతి చెందాడని, ఇందుకు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయన్నారు. అసలు జగన్ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని మండిపడ్డారు. ఏపీని పునర్నిర్మిస్తుంటే కావాలని అడ్డుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు నేను నేరస్తులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేను, చేస్తే ఇలాంటి ఇబ్బందులు. మొన్న వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు? గంజాయి బ్యాచ్ రౌడీని పలకరించడానికి రౌడీ షీటర్ కోసం వెళ్తారా మీరు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? మొత్తం మార్కెట్ కమిటీ అంతా విధ్వంసం చేశారు. పోతే బల ప్రదర్శన, రౌడీజం, కడాన తమ్ముళ్ళు ఎంత క్రూరమో మీరు ఆలోచించండి. ఇది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కను మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్లిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు. పోలవరాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మీరే చూశారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు చంద్రబాబు. ఇప్పటికే తల్లికి వందనం కింద 10,000 కోట్లను జమ చేశామని చెప్పారు. ఏపీలో సంపద సృష్టించి పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు. ఏపీలో అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.